మండుటెండలో మొక్కజొన్న దాంట్లో క్రికెట్ అదే అండి. మరి విలేజ్లో ఒకప్పటిలాగా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ గ్రౌండ్స్ అయితే ఉండట్లేదు కదా. సో ఉన్న దాంట్లోనే ఆడేసాం. మా ఊరి చివరున్న కాటమయ్య గుడికి ఎదురుగా చెరువు గట్టు పక్కన ఇలా మొక్కజొన్న దాంట్లో మండుటెండలో అయితే క్రికెట్ ఆడాల్సి వచ్చింది. యాజ్ యూజువల్ చిన్నప్పుడైతే మనం టాస్ వేసిన తర్వాత నాకు నచ్చిన ప్లేయర్ రాలేదని, నా ఫ్రెండ్ రాలేదని ఎలా అయితే క్రికెట్ ఆపుతామో అలాంటి అలవాట్లు మాత్రం మా క్రికెట్ టీంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. విలేజ్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే అలా క్రికెట్ ఆడిన తర్వాత ఆకలిగా అనిపిస్తే పక్కనే ఉన్న చెరువు గట్టు మీదకి వెళ్తే ఈతకాయలు, ఇంకొంచెం ముందుగా వెళ్తే ముంజకాయలు, అలాగే క్రికెట్ ఆడాక అలసిపోయిన బాడీతో స్నానం చేయాలనిపిస్తే పక్కనే ఈత కొట్టడానికి బాయిలు. సో ఇలా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఎంత దూరంలో ఉన్న విలేజ్లోకి సమ్మర్ హాలిడేస్లోకైనా అట్లీస్ట్ రావడానికి ఇష్టపడతారు. ఇంత ఎండలో క్రికెట్ ఆడుతున్నప్పుడు మన పెద్దోళ్ళుండి ఒక మాట అంటారు కదా, అదే అండి, మీ మాటలోనే వినండి. సత్తున్నారు ఎండకి ఒక్కొక్క టోపీలు ఎత్తుకుంటున్నారు. ఇలా ఆదివారాలు సమ్మర్ హాలిడేస్లో ఎలాంటి పరిస్థితుల్లో అయినా క్రికెట్ ఆడటం మాత్రం అందరికీ సహజమే విలేజ్లో. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా ఎండాకాలంలో మీరు కూడా ఎండలో క్రికెట్ ఆడినట్లయితే జస్ట్ కమెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శివం క్రియేషన్స్ కొనిజర్ల.